ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడుగులు ఎటువైపు? అసలు కవిత పోరాటం ఎవరితో? తండ్రి సోదరుడి నాయకత్వంలోని పార్టీలో కవిత ఇమడలేకపోతున్నారా? అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? కేసీఆర్కు రాసిన లేఖ బయటకొచ్చాక కవిత తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతోంది? పార్టీలో కొనసాగుతారా, బయటకొస్తారా? ఏం చేయబోతున్నారు? గులాబీ పార్టీ అధినేత కేసీఆర్కు ఆయన తనయ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బయటకు రావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. కవిత రాసిన లేఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, అధినేతకు ఎవరైనా లేఖలు రాసి అభిప్రాయాలు తెలపవచ్చని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదే సమయంలో పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను పార్టీ వేదిక మీదే చర్చించాలని కూడా ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరితోనే కవిత పంచాయితీ అని ఆమె అనుచరులు అంటున్నారు. తాను రాసిన లేఖ బయటకు ఎలా వచ్చిందో తేల్చాలని కవిత పట్టుబడుతున్నట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు కవిత పంచాయితీ ఆమె తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ తోనే అంటున్నాయి తెలంగాణ జాగృతి వర్గాలు. ఎంపీ ఎన్నికల్లో ఓటమి తరువాత జాగృతి కార్యక్రమాల నిర్వహణపై ఆమెను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది కవిత అనుచరుల వాదన. నిజామాబాద్ ఎంపీ సీటులో ఓటమిపై సమీక్ష చేయాలన్న కవిత వినతిని కేసీఆర్ పట్టించుకోలేదని ప్రచారం సాగుతోంది. తాజాగా జాగృతి కార్యక్రమాలను కట్టడి చేయడంపై కవిత ఆగ్రహంగా ఉన్నారట. అదే సమయంలో పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కూడా కవిత అసంతృప్తితో ఉన్నారని టాక్ నడుస్తోంది. పార్టీలోని పరిణామాలు తన రాజకీయ భవిష్యత్కు ఇబ్బందికరంగా మారుతున్నాయని సన్నిహితుల దగ్గర కవిత అభిప్రాయపడ్డారట. ఈ నేపథ్యంలోనే తండ్రితో తాడో పేడో తేల్చుకునేందుకు కవిత సిద్ధపడుతున్నారట. కవిత వైపు నుంచి ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతుంటే బీఆర్ఎస్ పార్టీ వర్గాల వాదన మరో రకంగా ఉంది. పార్టీ అధినేత ఆదేశాల ప్రకారం అందరూ నడుచుకోవాల్సిందే, సొంత ఎజెండాలకు తావులేదన్నది గులాబీ పార్టీ వర్గాల అభిప్రాయం. ఎటువంటి కార్యక్రమాలు చేసినా పార్టీ అధినేత కేసీఆర్ ఆమోదం తప్పనిసరి అంటున్నాయి. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత కేసీఆర్ మౌనంగా ఉండడం పైన బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కవిత అడుగులు ఎటువైపు పడతాయి? ఆమె విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండబోతోంది? ఇవన్నీ తెలియాలంటే కొద్ది కాలం వేచి చూడాల్సిందే.